హాయ్ గైస్, నేనే మీ కళ్యాణారాస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. అయితే డైలీ రొటీను ముందు ఉంటుందన్నమాట. కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి ప్రెగ్నెంట్ లేడీస్ పూజ చేయొచ్చా, చేయకూడదా, నెక్స్ట్ పూజా సామాన్లు ముందు రోజు క్లీన్ చేయొచ్చా, చేయకూడదా అనే డౌట్స్ ఉంటాయి కదా. అటువంటి డౌట్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో కొంతవరకు క్లియర్ చేయగలనని అనుకుంటున్నాను. అయితే ఇంకా మార్నింగ్ లేచి లేవగానే బయట గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ క్యారేజ్లోకి కూరగాయలు ఏం లేవని కొత్తిమీర పచ్చడి, నెక్స్ట్ మిల్ మేకర్ ఉంటే టమోటా వేసి మిల్ మేకర్ అయితే కుక్ చేశాననమాట. అంటే ఫస్ట్లీ ఏం లేవని మిల్ మేకర్ కుక్ చేసేసానండి. మళ్ళీ మిల్ మేకర్తో ఏం తింటారు, అసలు తినరు ఇంట్లో ఉన్న క్యారెట్స్కి ఇంకేం తింటారనేసి అయితే మళ్ళీ అప్పటికప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను నేను. అయితే ఫస్ట్ ఈ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. చాలామంది ఏంటంటే పూజ సామాన్లు అదే రోజు చేసుకోవాలి, అదే రోజు క్లీన్ చేసుకోవాలని సెంటిమెంట్ ఉంటుంది కదండి. అలా ఏం లేదు. పూజా సామాగ్రి ఉంటాయి కదా, మనం దీపం పెట్టినవి, ప్రసాదం పెట్టినవి, అవి మనం ముందు రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా ఏ ఒత్తిడి, ఏ హడావిడి లేకుండా మనం ప్రశాంతంగా దీపారాధన చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పుడే పూజా సామాన్లు క్లీన్ చేయాలి, అప్పుడే ఇల్లు క్లీన్ చేయాలి అంటే కొంచెం ఒత్తిడి పెరిగిపోతుంది. పూజ మీద ఏకాగ్రత ఉండదనమాట. అవి ఇవి సర్దుకుంటూ పోతాం. దానివల్ల మీరు ఏం ఫీల్ అవసరం లేదు. సెంటిమెంట్ అయితే అస్సలు ఉండవసరం లేదండి. చక్కగా పూజా సామాగ్రి ముందు రోజు క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది డౌట్ ఏంటి, పడక గదిలో దేవుడి పటాలు పెట్టుకోవచ్చు అని డౌట్ ఉంటుంది. దేవుడు పటాలు అనేసంటే దేవుడి గదిలో ఉన్న విగ్రహాలు కానీ, పటాలు కానీ అవి కాకుండా పడుకొని లేచి లేవగానే చూడడానికి ఒక్క దేవుడి పటం పెట్టుకుంటే చాలు. అది కూడా పటం కాకుండా పేపర్ టైప్ ఉంటాయి కదా, గ్రేటింగ్ టైప్ ఉంటాయి పేపర్ లాగా, అటువంటివి గోడకు పెట్టేసేయండి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పూజ చేసేటప్పుడు చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ మనం దీపారాధన చేసిన, పూజ చేసిన కిందన అయితే పర్వాలేదు, పైన కొంతమంది నాలాగా దేవుడు గది పైన ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు కాకుండా కిందన కూర్చొని పూజ చేస్తుంటారు చూడండి. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా కిందని ఏదో ఒక క్లాత్ అనేది పరుచుకోండి. కనీసం ఏదో ఒక వస్త్రాన్ని పరుచుకొని మనం పూజ అనేది చేయాలి. లేకపోతే భూమికి చాలా అయస్కాంత తత్వం ఉంటుంది. దానివల్ల మనం చేసే పూజ అనేది భూమి ఆకర్షించుకుంటుందండి, తీసుకుంటుంది. దానివల్ల మనం చేసే పూజా ఫలితం అనేది మనకు దక్కదు. అందుకని ఇప్పటి నుంచి ఎవరు ఏ పూజ చేసినా కిందని ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. అంటే ఆసనము అనేసంటే ఏదో ఒక క్లాత్ కానీ ఏదైనా పరుచుకోండి. నెక్స్ట్ అయితే ఇంకో డౌట్ ఉంటుంది చాలామందికి, గర్భిణీలము గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్ళొచ్చు, కాకపోతే ప్రదర్శనలు చేయడం, వంగి కొబ్బరికాయ కొట్టడం అవన్నీ చేస్తే లోపల శిశువుకి చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కనుక గుడికి వెళ్ళకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, ప్రదర్శనలు చేయకూడదు అంటారు. కానీ దేవుణ్ణి ధ్యానిస్తూ మనం భాగవతం కానీ లైక్ శ్లోకాలు, స్తోత్రాలు ఏవైనా మనం వినొచ్చు, చదవచ్చు. దేవుడు ధ్యానంలో ఉండొచ్చు. కాకపోతే ఫుల్గా దేవుడిని విడిచిపెట్టేసి అలాగా ఉండడం కాకుండా మనం భాగవతాలు, నెక్స్ట్ ఉంటాయి కదా దేవుడి పుస్తకాలు, ఏవైనా అలా చదువుకుంటూ దేవుడిని అయితే ధ్యానించవచ్చు. దానివల్ల ప్రెగ్నెంట్లో ఉన్నవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అంటారు. అంతకు మించి వేరే సెంటిమెంట్స్ అయితే ఏం లేవు. అయితే ఇక్కడ నేను కూర్చొని చూపించడానికి కారణం ఏంటంటే, అలా ఏదో ఒక క్లాత్ని మనం పూజ చేసేటప్పుడు క్లాత్ వేసుకొని కూర్చోవాలండి. అందుకే మీకు డైరెక్ట్గా చూపిద్దామనేసి అయితే ఆ వీడియో తీశాను. ఇక్కడ పూజా సామాగ్రి కూడా ముందు రోజు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అందుకనే ఈ వీడియో క్లిప్ కూడా మీకు డైరెక్ట్గా చూపిద్దామని ఆ పూజా సామాన్లు అయితే నేను క్లీన్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ముందు రోజే పూజా సామాన్లు అనేవి క్లీన్ చేసి పెట్టుకుంటానండి.
అలా మీరు పూజా సామాన్లు మనకి ఎక్కువ పూజ ఉంటుంది. అటువంటప్పుడు అన్ని పూజా సామాన్లు మార్నింగే లేచి క్లీన్ చేయలేం కదా! ఆ సెంటిమెంట్‌ని మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలామంది అనుకుంటారు, అదే రోజు క్లీన్ చేయాలా? అదే రోజు పూజ చేయాలని ఆ సెంటిమెంట్లు, ఆ పిచ్చి సెంటిమెంట్లు అస్సలు పెట్టుకోవద్దు. ముందు రోజు చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు పూజ సామాన్లు. నెక్స్ట్ ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పూజ చేయకూడదు అంటారు కదా! అయితే ఎవరైనా మరణించాక కార్యక్రమాలు ఉంటాయి గదండీ! అవన్నీ పూర్తయిపోయిన వెంటనే చక్కగా ఒక నెల గానీ, లేకపోతే 3 మంత్స్ గానీ, దాని తర్వాత చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా దీపారాధన చెయ్యకపోతేనే దోషం అంటారు. చక్కగా దీపారాధన చేసుకుంటేనే అసలు దీపం అంటేనే ఇంటికి శుభసూచకం, శుభ సంకేతం అనమాట. చక్కగా దీపారాధన అయితే చేసుకోవచ్చు. అయితే నాకు తెలిసినవి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇక్కడ నాకు తెలిసినవి మాత్రమే మీకు షేర్ చేశానండి. మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు మీకు ఇవన్నీ తెలుసా అని. తెలుసా అని కాదు, నాకు తెలుసు కనుకే మీకు షేర్ చేశాను కొన్ని విషయాలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.